బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయిరెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు, ఇది పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయిరెడ్డి మీద. ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఈడు. ఆయన ఈయనీడు ఈ ట్విట్టర్లో పెడతాడు. ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయిరెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తా. సో ప్రెస్ని బెదిరించిన వెంకటకృష్ణ గారి కాడి నుంచి, రాధాకృష్ణ గారి కాడి నుంచి, బిఆర్ నాయుడు గారి కాడి నుంచి, వంశీ అయితే ఏమి, రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్లో. అమ్మా తల్లులారా, వాడేమైనా పాపిష్టి పనులు చేస్తుంటే బయటికి రండి, మేమందరం ఉండాం. అక్కల్లారా చెల్లెల్లారా బయటికి రండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారని కూడా మీ హోమ్ మినిస్టర్, మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దేనికి భయపడాల్సిన అవసరం లేదని. ఇటువంటి మంత్రులు చాలామందికి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద చేసిన అరాచకాలు మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు కూడా పర్లేదు, డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీటో ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వెంటనే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి. అప్పుడే కానీ ఈ వివాదం సద్దుమణగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి, శాంతి గారికి కానీ మదన్ మోహన్కి కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు. నేను చూసిన కేసులు జరిగిపోయింది. ఈరోజు మదన్ మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్ మోహన్ గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నేను 1,60,00,000 ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు, ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్ మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్. అంతే, మీ ఆనెస్టీకి, మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.
సో మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు. ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి, అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే. సో లెట్ us see, తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాము, ఎంటికి ఇచ్చిన చాలు, ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 hours 3 hours చెప్పేస్తారు. యా, ఎనీ క్వశ్చన్స్? ఒక్క సెకండ్, ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి. నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని. ఏమాయా వాడు ఒరే గిరి అంటుంటే ఏందా మీరు గమ్ముగా ఉంటారా? మీరు స్వామి సోల్జర్స్ అయ్యా. జర్నలిస్ట్ అంటే ఒక AK-47 పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు. ఎందుకంటే మీరు ఎవరినైనా వైపించగలుగుతారు. ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది. ఓరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గీరా ఏరా ఇట్రారా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారే. ఏమయ్యా మన మొగతనం ఏడైపోయింది, కరెక్ట్ కాదయ్యా. ఓ ఆత్మాభిమానం ఎప్పుడు సముకోబాకండి, ఎవడేం చేయలేడా. అది ఉన్న రోజులు మీరు పులులయ్యా, పులులుగా ఉండండి, వేటలో ఉండాలి మీరు. వాడు ఒరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు? మేమంటే మీరు గమ్ముగా ఉంటారా? ధర్నా చేస్తారు. మంచి పద్ధతి కాదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని తిట్టడంలా, అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం. అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏమి, అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం, అందరూ ఏ ఛానల్ అయినా కానీ. సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. సో నేను చెప్పాల్సి వస్తుంది. యా, ఎనీ క్వశ్చన్స్? రాజకీయ నాయకులు జర్నలిస్ట్ అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అధికారంలో లేనప్పుడు జర్నలిస్టులు కావాలంటారు, అధికారంలో ఉన్న తర్వాత తుర్పణ భావం ఉంటుంది. అయితే మీరు అన్నట్లు జర్నలిస్టులు మనసాక్షిని చంపుకొని ఆత్మాభిమానం చంపుకొని గమనం ఉండటం లేదు. మీరు మాటల్లో చెప్తే మేము అది పెన్నులో చూపిస్తాం. అక్కడ ఏదో నేను అనింది నేను చెప్పింది ఏంటంటే అతను వాడిన భాష నాకు నచ్చలే మీ మీద. అది తిరగబడబల్ల మనం వీ షుడ్ కౌంటర్ ఇట్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రేపు ఇంకొకరు అదే చేయకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎవరు? అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే, చదువుకొని వచ్చిన వాళ్ళే, జర్నలిజం స్కూల్స్కి పోయి వచ్చిన వాళ్ళే. నేను చిన్నోళ్ళు కాదు కదా. సో ఎనీవే, నేను నెగిటివ్గా చెప్పటం లేదు, కానీ నాకు బాధ వేసింది కాబట్టి నేను చెప్పడం. ఇంకెనీ మోర్ క్వశ్చన్స్? క్వశ్చన్ చేయడం వల్ల హలో నేను జర్నలిస్టులు క్వశ్చన్ చేయను. అదే నువ్వు అర్థం చేసుకోవాలా. ఆయన భాష బాగలేదు, మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు ఆ విధంగా మాట్లాడేటప్పుడు అని అన్నా. అదే స్టాండ్ బై ఇట్. అది నాకు నచ్చలే. ఎవరైనా ఆయనే కాదు, నన్ను కూడా అట్ట మాట్లాడి ఒక జర్నలిస్ట్గా ఉంటే అది కరెక్ట్ కాదు. ఎనీథింగ్ ఎల్స్ విల్ లీవ్ ద జర్నలిస్ట్ టాపిక్ సైడ్. ఇంకా we'll let not divert the subject. The subject, no, 1 minute. Subject is Vijay Sai Reddy. Any questions on Vijay Sai Reddy? అడగండి. శాంతి మదన్మోహన్ భార్య శాంతి 4 రోజులుగా ప్రశ్న పెట్టి 2016లో మదన్మోహన్ గారికి డివోర్స్ అయిపోయింది. అతనితో 2 పిల్లలు కన్నాను. తర్వాత 2018లో ఇంకో వ్యక్తిని వివాహం చేసుకున్నాను. అతని ద్వారా ఒక పిల్లడు పుట్టాడు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. మదన్మోహన్ ఈ రోజు కూడా డబ్బు కావాలని వేధిస్తున్నాడని మీడియా ముందుకు కానీ స్టేట్మెంట్ ఇచ్చింది. వచ్చింది. నేను చూశాను. తర్వాత మళ్ళీ ఈ రోజు అదే సమయంలో ఇంకో మాట కూడా, విజయసాయి రెడ్డి నాకు తండ్రి లాంటి వాడు, ఇలాంటి అపవాదాలు ఆపాదించవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను చూడు చెప్పేది అదే కదా. విజయసాయి రెడ్డి మంచోడనే కదా నేను చెప్తుండేదా. నేను విజయసాయి రెడ్డి చెడ్డోడని డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే అది కూడా వెళ్ళిపోద్ది కదా. తప్పు చేయని వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. డిఎన్ఏ టెస్ట్ చేసేయండి, మీకు క్లియర్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు మదన్ మోహన్ గారు, నేను సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ అడుగుతున్నా ఆయన అంటున్నాడు. మరి ఎవరిని నమ్మాలా? ఎవరిని నమ్మాలి? అది కూడా ఉంది కదా. ఆయన
సి నేను అనేది ఒకటే, సి ఇక్కడ నో ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి మహిళకి ఎవరు డిఎన్ఏ టెస్ట్ చేయరు. ఆమె హస్బెండ్ బయటకు వచ్చి ఆమె హస్బెండ్ అడుగుతున్నాడు, నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏమి, ఎవరికి పుడితే నాకేంటి, నాకేం సంబంధం అసలు? వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారు, వాళ్ళ హస్బెండ్ అడగాలి మనం. ఆయన హస్బెండ్ ఏమంటున్నాడు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటున్నాడు, ఇంకొకరి బిడ్డ అంటున్నాడు. అది ఏమైంది, అది ఎంపీగా ఉండే లోపల ఇది పెద్ద ఇష్యూ అయింది, లేకపోతే ఎవరు పట్టించుకోరు. అవునా కదా? ఇది సద్దుమణిపోయిండేది. బికాజ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ దిస్ థింగ్. ఇదంతా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. లేకపోతే ఇదేమన్నా మనకి సంతోషమా? ఊళ్ళో వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకునేదానికి ఏమైనా అర్థం ఉందా? మాకేం సంబంధమా? మాకు సంబంధమే లేదు. మీకే సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు ఏమి లేని సబ్జెక్ట్ ని నైతిక విలువలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు పద్ధతి? అవును, ఆయన మాత్రం 1,60,00,000 పిలిచి ఇవ్వచ్చు, మేము మాత్రం ఎందుకు ఇచ్చామంటే కోపము. ఏందయ్యా ఇది, మాకు అర్థం కాదు. అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని తిడుతురి, రూలింగ్ పార్టీకి వచ్చినా మమ్మల్ని తిడుతురి. అన్నీ మా తప్పే అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేమనేది ఒకటి, మాట్లాడింది మామూలు వ్యక్తులు కాదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్స్. దే ఆర్ నాట్ చిల్డ్రన్. ఏదో చిన్నపిల్లకాళ్ళు దారిలో పోయేవాళ్ళు చెప్తే చెప్తూ కొడతారు, ఎవరైనా ఒప్పుకోరు కదా. వీళ్ళు ఆఫీసర్సు, చదువుకున్నోళ్ళు, గ్రూప్ 1 పాస్ అయ్యారు, అమెరికాకు పోయి 1.5 సంవత్సరం పాపం అతను చదువుకొని వచ్చాడు, ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఈరోజు పబ్లిక్ లైఫ్లో మనం మాట్లాడకుండా ఉంటామా అని అడుగుతున్నా. ఉంటామా? ఉండము. న్యాయం చేయమని అడుగుతున్నాడు అతను. న్యాయం చేయండి నాకు అని అడుగుతున్నాడు. న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్లస్ ఇదే సమయంలో మదన్ మోహన్ ప్రెస్ మీట్ లో కూడా నేను అమెరికాలో స్కాలర్షిప్ చదువుకునేదానికి స్కాలర్షిప్ కూడా విజయసాయి రెడ్డి సహాయం చేశాడు, నాకు చాలా మంచి వ్యక్తి ఆయన చెప్పాడు. ఆయన మీద ఇట్లాంటి అపవాదులు రావడం నాకు బాధగా ఉంది, నా భార్య ద్వారానే విషయం తెలియాలని చెప్పి ఆయన. అది కాదబ్బా, ఆయన క్లియర్గా చెప్తున్నాడు, విజయసాయి రెడ్డి చాలా మంచోడు అంటున్నాడు. ఆనం వెంకటరమణారెడ్డి కూడా విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి. అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే విజయన్న, సాయిరెడ్డి నువ్వు రారా నాయన, నువ్వు వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం, నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నా. తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి? నో, వద్దు, భయపడొద్దనా. నువ్వు నెల్లూరు రా, తొడగొట్టు. తప్పు అయితే ఇంకో తడగొట్టాం, దానిదే ఉంది కానీ తొడదే ఉంది. కమాన్, ఓకే, విల్ వైండ్ అప్. ఎనీథింగ్ ఎల్స్? పొమ్మనయ్యా అయ్యా, అంత డెఫమేషను, పార్లమెంటుకు పోయి ఆయన ప్రివిలేజ్ మోషను ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్? ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అయిపోయేదానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను, లాయర్లు, ఖర్చు ఎందుకు బొక్క? ఎంత అవసరమా? ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అడిగి అయిపోయింది. ఆయన ఎందుకు చెప్తాడమ్మా తల్లి? ఆయన మనస్సు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఎవరికైనా మనసు ఇరగద్దు కదా. ఎందుకు రాలే చెప్పాడు కూడా. అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పి